కొట్టిస్తే చిల్లరకు తిప్పలైతాందని మోడీ సార్ ఓ పని చేసిండు. పెద్ద నోట్ పట్టుకొని పోతే అటే పోవాలి గాని ఇటు వచ్చేది ఏం ఉండకుండా చిల్లర బేంజాటం లేకుండా చేసిండు. కొత్త ఏడాది పబ్లిక్ అంతా రిమ్మేక్ కూగుతాంటే దెబ్బకు తాగింది దిగేటట్టు నెత్తి మీద మొట్టిగా వేసిండు. ఏందది అని మీరెందుకు తలకాయలు కొట్టుకుంటున్నారు? మేమున్నాం కదా చూపించేటందుకు, చూసుకోండి. నిండా మునిగినోనికి సలే ఉండదు కాబట్టి దేశం పబ్లిక్ ఇంకింత సల్లబడే చక్కటి కౌరు చెప్పింది కేంద్ర సర్కార్ కొత్త సంవత్సరం పూట. ఇంతకు మించిన ముహూర్తం ఇంకోటి దొరకదని పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళా పెంచిర్రు. దేశమంతా మా సంబరంగా కొత్త సంవత్సరం సోకు మీద తాగినంత తాగుతున్నారు. బండ్లు కార్లకు పెట్రోల్ దాపలేరా ధరలు పెంచితే అని లీటర్ పెట్రోల్ మీద ₹1.29, లీటర్ డీజిల్ మీద 97 పైసలు పెంచిర్రు. అంటేగా పెరుక్కుంటా పెట్రోల్ రేట్ ఇప్పుడు ఏం తక్కువ ₹76కి చేరింది. డీజిల్ కూడా 60 దాటి ఇంకా పెరిగేందుకు ఉరుకులాడుతూనే ఉన్నది. ఇది ఇంకా అసలు ధరే. దీని మీద రాష్ట్ర సర్కార్ వేసే అక్షింతలు కూడా కలుపుకుంటే ఇంకో ₹2-3 ఎక్కువనే ఉన్నది. అయితే ఇప్పుడు ఏదో మునిగిపోయిందని చెప్తలేము, ఏదో కేంద్ర సర్కార్ పబ్లిక్ మీద ఎంత ప్రేమ చూపెడుతుందన్న ముచ్చటే చెప్తున్నాం ఇక్కడ. అయినా పెట్రోల్ డీజిల్ రేట్లు ₹1 పెరిగితేంది, ₹2 పెరిగితేంది. దాంతో కూరగాయలు పప్పుప్పు ధరలు పెరిగినా కొనుక్కునే దమ్ము ప్రజలకు లేదా? గాయంత తెలవకనే సర్కార్ గిట్ల రేట్లు పెంచుతున్నదా? మళ్ళా మన ₹5 ఎక్కువనే ధర పెంచినప్పుడు ఏమన్నా మనం మాట్లాడినావా, కొట్లాడినావా? కాబట్టి మోడీ సార్కు జనం నాడి బాగా ఎరికే. కీలెరిగి వాత పెట్టుట్ల మన సర్కార్ను మించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. కాబట్టి కొత్త సంవత్సరంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకింత పెంచినా ఇదే ఓపికతోటి భరించే గుణాన్ని ఇయ్యాలని మోడీ దేవుణ్ణి అందరం కోరుకుందాం. ఇన్నరానులా బడికి 4